వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. నిన్నటి దాకా వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకునే వాళ్ళట. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంట అని రెచ్చిపోయేవారట. నాన్ స్టాప్ ఫైటింగ్, పూనకాలు లోడింగ్ అన్నట్టు ఇద్దరి మధ్య రాజకీయం నడిచేదట. చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళిద్దరూ ప్రస్తుతం కూటమిలోనే చెరో పార్టీలో ఉన్నారట. అయితే వాళ్ళిద్దరి మధ్య విమర్శలు, ఆరోపణలతో నియోజకవర్గ కూటమిలో కుంపటి రగులుతుందట. నీ సంగతి చూస్తామంటే నీ సంగతి చూస్తామని డైలీ సవాళ్లు విసురుకునే వాళ్ళట. అయితే ఇన్నాళ్ళు అగ్నిపర్వతంలా బద్దలైన వాళ్ళు సడన్ గా హిమాలయ పర్వతాల్లా కూల్గా మారిపోయారట. కామ్గా ఉంటున్నారట. పెదవి విప్పి ప్రత్యర్థిని ఒక్క మాట కూడా అనడం లేదట. వాళ్ళ మధ్య ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎవరా నేతలు? ఏదా నియోజకవర్గం? మొన్నటిదాకా వైలెంట్ మూడ్, సడన్ గా సైలెంట్ మోడ్. ఒంగోలు గిత్తలు చల్లబడ్డాయా? కొమ్ములు విసరట్లేదు, రంకెలు వినిపించట్లేదు. మార్పు వెనుక మర్మం ఏంటి? ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2012 ఉప ఎన్నికల నుంచి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్దన్లు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. బాలినేని వైసీపీ నుంచి, దామచర్ల టీడీపీ నుంచి 4 సార్లు పోటీ పడితే చెరి 2 సార్లు గెలుపొందారు. 2012, 2019లో బాలినేని గెలిస్తే 2014, 2024లో దామచర్ల గెలిచారు. ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం 2 ఏళ్ల నుంచి వ్యక్తిగత వైరంగా మారిందట. 2024 ఎన్నికలకి ముందు ఒకరిపై మరొకరు సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తించారు. ఇద్దరి అనుచరులు దాడులు, ప్రతిదాడులకి దిగారు. ఎన్నికలు ముగిశాక వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి రావడంతో అసలు కథ అప్పుడే మొదలైందట. ఆ పరిస్థితిలో ఏడాదిన్నర క్రితం వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయినా వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరం మాత్రం సమసిపోలేదట. కూటమిలోని జనసేనలో బాలినేని చేరిన తమ్ముడు తమ్ముడే, రాజకీయం రాజకీయమే అంటున్నారట ఎమ్మెల్యే దామచర్ల. చివరికి బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్ కూటమిలో ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అని ఇటు టీడీపీ, అటు జనసేన కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారట. ఎన్నికలకు ముందు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకున్న బాలినేని, దామచర్ల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారట. బాలినేని జనసేనలో చేరిన తర్వాత కూడా ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికే చాలా సార్లు ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారట. ఇక 3 నెలల క్రితం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అవినీతికి పాల్పడ్డారంటూ కొంతమంది లేఖ రాసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య తిరిగి మాటల యుద్ధం రాజుకుంది. ఈ లేఖల వెనుక మాజీ మంత్రి బాలినేని ఉన్నారని ఎమ్మెల్యే దామచర్ల అనుమానిస్తున్నారట. దీంతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్లపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేస్తానని జనసేన నేత బాలినేని హెచ్చరించారు. దానికి కౌంటర్ గా బాలినేనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల హెచ్చరించారు. దీంతో ఒంగోలులో బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారి కూటమిలో చర్చ రచ్చరేపిందట. గతంలో వైసీపీ, టీడీపీ లాంటి ప్రత్యర్థి పార్టీల్లో ఉంటూ రాజకీయ యుద్ధం చేసుకున్న బాలినేని, దామచర్ల ఇప్పుడు కూటమి గొడుగు కిందే ఉన్న పాత ఎపిసోడ్ ని కొత్తగా కొనసాగిస్తున్నారట. అనుమానాలతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం నిత్యకృత్యంగా మారిందట. ఒంగోలులో రాజకీయాల కంటే ఇద్దరి నేతల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే ఈ అగ్గిని రాజేస్తోందట. ఒంగోలులో బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్ కి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదన్న అభిప్రాయాలు కూటమిని కమ్మేశాయట. సరిగ్గా ఇదే టైంలో టీడీపీ, జనసేన అధిష్టానం పెద్దలు ట్విస్ట్ ఇచ్చారట. ఒంగోలులోని కూటమి పార్టీల్లో కాకరేపుతున్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల, జనసేన నేత బాలినేని మధ్య ఆధిపత్య పోరు, తీవ్ర విభేదాలకి చెక్ పెట్టేందుకు ఇటు టీడీపీ, అటు జనసేన పెద్దలు మధ్య మార్గంగా ఓ కీలక సూచన చేశారట. ఇద్దరిని ఆయా పార్టీల పెద్దలు పిలిపించుకుని మాట్లాడారట. ఏది ఏమైనా ప్రస్తుతం ఇద్దరు కూటమి పార్టీలో ఉన్నందున ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని, అలాగే ఒకరి గురించి మరొకరు ఎక్కడా బహిరంగంగా మాట్లాడుకోకూడదని, విమర్శలు చేసుకోకూడదని ఆదేశించారట. దీనికి అనుగుణంగా ఇద్దరు తమ తమ విభేదాల్ని పక్కన పెట్టి సైలెంట్ మోడ్ లో ఉండాలని గట్టిగా హితబోధ చేశారట. దీంతో గత కొన్నాళ్లుగా ఒంగోలు రాజకీయాలు ప్రశాంతంగా మారిపోయాయట. ఇద్దరు నేతలు తమ పర్యటనలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారట. విభేదాలకి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టేశారట. తమ తమ అధిష్టానాల సూచనల మేరకు బాలినేని, దామచర్ల సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. లేకుంటే కూటమిలో కుంపట్లు అంటూ ప్రతిరోజు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుందని, ఇది కూటమికి స్థానికంగా నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయంతో ఇటు బాలినేని, అటు దామచర్ల ప్రస్తుతానికి సర్దుబాటు చేసుకున్నట్లు కనిపిస్తోందట. దీంతో మార్పు
మార్పు మంచికేగా అంటూ టీడీపీ జనసేన నేతలు చెప్తున్నారట. అయితే ఈ విభేదాలు పూర్తిగా ఆగిపోయినట్లేనా లేక ఇది టెంపరరీ సర్దుబాట అనేది చూడాలంటున్నాయి ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. ఫిరాయింపులపై ఆగ్రహంతో ఊగిపోతున్న గులాబీ పార్టీ కంటికి కన్ను పన్నుకి పన్ను తరహాలో వ్యవహరిస్తుందట. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇందులో భాగమేనా అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుందట. మరి మిగతా నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? ఇంతకీ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారా? కొందరు నేతల ధిక్కార స్వరం దేనికి సంకేతం? నెక్స్ట్ లెవెల్ కి ఫిరాయింపుల ఎపిసోడ్. గులాబీ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్. సంజయ్ కి బదులు జీవన్ రెడ్డి, బండ్లకు బదులుగా సరిత తిరుపతయ్య. భద్రాచలంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి అనుకూలంగా మారారు. ఈ ఎపిసోడ్ హైదరాబాద్ టు ఢిల్లీ రాజకీయ ప్రకంపనలకు కేంద్రమైంది. పొలిటికల్ హీట్ కు మించి కోర్టుల్లో కేసులు, విచారణ హై వోల్టేజ్ క్రియేట్ చేసింది. అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు? ఆపరేషన్ ఆకర్ష్ కి గులాబీ పార్టీ రివర్స్ ఆపరేషన్ చేపట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీకి అనుబంధంగా మారారు. మీరు నేతను తీసుకుంటే అంతకంటే బలమైన నేతను తీసుకుంటామన్నట్లుగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికార పార్టీకి అనుబంధంగా మారడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే గులాబీ దళం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గద్వాలలోనూ అదే పరిస్థితి నెలకొందట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరిత తిరుపతయ్య యాదవ్ మధ్య వార్ నడుస్తోందట. ఇక మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య పార్టీ మారతారనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలో ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారట. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అధికార పార్టీకి దూరమయ్యారు. ఇక భద్రాచలంలో సీన్ డిఫరెంట్ గా ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మరోవైపు పార్టీ మారినా పనులు కావడం లేదని మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట. తాము పార్టీ మారి వచ్చినా అధికారులు తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు బాహటంగానే ప్రకటిస్తున్నారు. నిధులు మంజూరు చేయడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ అసంతృప్తికి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి. కూటమిలో చీలికలు రావద్దు, కలిసి ఉంటేనే కలదు సుఖం. ఇది ఏపీలో కూటమి పార్టీల నినాదం. ఉమ్మడిగా ఉండి మరో 15 ఏళ్లు ఏపీని పాలిద్దామంటూ కూటమి అగ్రనేతలు పదే పదే పిలుపునిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా? నేతల మధ్య ఐక్యత ఆ స్థాయిలో ఉందా? పక్క పార్టీ నేత ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మిత్రపక్షాల నేతలు సహకరిస్తున్నారా? మనం ఒకసారి తాడేపల్లిగూడెం వెళ్తాం. అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. గూడెంలో కూటమి కుతకుత. ఎమ్మెల్యేను కాదని టీడీపీ ఇన్ఛార్జ్ దూకుడు. బొలిశెట్టికి మింగుడు పడని బాబ్జీ తీరు. ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వ్యక్తికి అవకాశం. నేతల ఆధిపత్య పోరుపై కార్యకర్తల్లో అసహనం. నీకు నువ్వే నాకు నేనే, ఇది సినిమా టైటిల్ కాదు, తాడేపల్లిగూడెం పొలిటికల్ స్టంట్. జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నాకేంటి, స్టేట్ లో టీడీపీ అధికారంలో ఉందంటున్నారట ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ. మాటలతో కాదు, ప్రజా దర్బార్ల నుంచి ప్రారంభోత్సవాల వరకు ఎమ్మెల్యే లేకుండా చేసుకుపోతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇద్దరికి ఇంతలా దూరం ఎందుకు పెరిగింది? వాస్తవానికి ఏపీ మొత్తం వేరు, తాడేపల్లిగూడెం వేరు అన్నట్లుగా ఇక్కడి రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్నా
1999 తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ ఆ పార్టీ గెలవలేకపోయింది. దీనికి చాలా రాజకీయ కారణాలున్నాయి. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ గెలుపొందారు. తర్వాత ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఈలి నాని గెలిచారు. ఇక 2014లో పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి దక్కడంతో ఆ పార్టీ నుంచి పైడికొండల మాణిక్యాలరావు గెలుపొందారు. ఇక ఆ తర్వాత వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ గెలుపొందగా 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా సీటు జనసేనకు వెళ్లింది. తాడేపల్లిగూడ నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ 62,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీ స్థానం త్యాగం చేసిన కోటాలో టీడీపీ అధిష్టానం మల్లికార్జున అలియాస్ బాబ్జీకి ఏపీ భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కూటమి పొత్తులో భాగంగా సీటు జనసేనకు వెళ్లడంతో ఆ స్థానాన్ని ఆశించిన మల్లికార్జునరావు నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా పావులు కదపడం రాజకీయంగా చర్చకు దారితీసింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రారంభించారు. ఎమ్మెల్యే దగ్గరకు ఎవరూ వెళ్లకండి, ప్రభుత్వంలో మనం ఉన్నాం, మన పనులు మనమే చేసుకుందామని క్యాడర్కి చెప్పడం బొలిశెట్టి వర్గానికి మింగుడు పడకుండా ఉందట. వచ్చే ఎన్నికల నాటికి బొలిశెట్టి ఉండడంతో ఆయన తన వర్గం దగ్గర చెప్పుకుంటోన్న తీరు బొలిశెట్టికి గతంలోనే తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నా చావు కోరుకుంటున్నారని పరోక్షంగా బాబ్జీనుద్దేశించి బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. బొలిశెట్టి ఏపీ ప్రభుత్వంలో విప్ కూడా. ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా మున్సిపల్ అధికారులతో కలిసి కార్యక్రమాలు చేపట్టడం జనసేన క్యాడర్ సహా ఎమ్మెల్యేకు మింగుడు పడ్డలేదట. మల్లికార్జునరావు తీరుపై జనసేన క్యాడర్ ఎక్కడైనా ప్రశ్నించినా ఎవరి దారి వాళ్లదే అన్న విధంగా వ్యవహరించడం ఇరు పార్టీల మధ్య రోజురోజుకు దూరం పెంచుతోంది. ఇప్పటికే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ కనీసం మాట్లాడుకోవడం లేదు. ఇద్దరి మధ్య తాజాగా మరో వివాదం మొదలైందట. ఇటీవల బంగారుగూడెంలో వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి వెళ్లాలి. అయితే ముందుగానే అక్కడికి చేరుకున్న బాబ్జీ కొబ్బరికాయ కొట్టి తన ఆధిపత్యం ప్రదర్శించడం జనసేనకు అస్సలు మింగుడు పడ్డలేదట. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఏపీలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫోటో లేకుండానే బీజేపీ నేతలతో కలిసి బాబ్జీ ర్యాలీ నిర్వహించడం, అదే కార్యక్రమాన్ని జనసేన విడిగా నిర్వహించడం తాడేపల్లిగూడెం కూటమి రాజకీయాలకు అద్దం పడుతోంది. ఇప్పటికే పిఠాపురంలో వర్మ వ్యవహారం తరచూ కూటమి రాజకీయాలను ఉడికెత్తిస్తుంటే తాడేపల్లిగూడెం అగ్నిపర్వతంలా పేలడానికి సిద్ధంగా ఉందని జనసేన క్యాడర్ చెవులు కోరుకుంటోందిగా. కూటమిలో కుంపటిని ఆసరాగా చేసుకుని వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ అప్సడ చైర్మన్ వడ్డీ రఘురాం మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారట. నేతల ఈగోలతో తాము ఒత్తిడికి గురవుతున్నట్లు కూటమి పార్టీల కార్యకర్తలు చెవులు కోరుకుంటున్నారట. ఆ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తమ సమస్యలు పట్టించుకోవడం లేదని క్యాడర్ ఫైర్ అవుతున్నారట. అంతేకాదు కనీసం జిల్లా సమావేశాలు కూడా నిర్వహించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొద్ది రోజుల క్రితం జరిగిన డీసీసీ సమావేశాల్లో నేతలు కార్యకర్తలు డిషుంకి దిగారట. తమ సమస్యలను పట్టించుకోవాలని నేతలను నిలదీస్తున్నారట. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ లీడర్ల తీరుతోనే ఓటమి చెందామని ఆగ్రహంగా ఉన్నారట కాంగ్రెస్ క్యాడర్. ఇంతకీ ఏదా కార్పొరేషన్, ఏదా జిల్లా? నలుగురు లీడర్లు, 40 గ్రూపులు. కరీంనగర్ కాంగ్రెస్ లో విభేదాల కాక, పెరుగుతున్న అసమ్మతి, పట్టించుకోని డీసీసీ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదట. జిల్లాల్లో ఉన్న 4-5 లీడర్లు 4 గ్రూపులుగా మారి తలోదారిలో వెళ్తున్నారట. దీంతో తమ గోడుని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ కార్యకర్తలు సతమతమైపోతున్నారట. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లకి కేవలం 14 స్థానాల్లోనే కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని, దీంతో ప్రజలకి తాము చేసింది చెప్పలేకపోయామని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక నేతలు గ్రూపులుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారట. ముఖ్యంగా నేతల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోయామని క్యాడర్ బహిరంగంగానే చెబుతోందట. ఇక కొద్ది రోజుల క్రితం కరీంనగర్ కాంగ్రెస్ ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ తదితర నేతలు హాజరయ్యారు. ఆ సమావేశంలో నేతల మధ్య విభేదాలు బగ్గుమనడంతో కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇక ఇప్పటికీ కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య విభేదాలున్నాయట.
తమకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన నేతలకి పార్టీ టికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ సమావేశాల్లో కనీసం కార్పొరేటర్లకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అసలు సమావేశాలే జరగకపోవడంతో తమ బాధని ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట నేతలు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు ఉన్నా పార్టీని ఆయన కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమావేశం ఉంటే వచ్చి వెళ్లిపోతున్నారే కానీ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టడం లేదని క్యాడర్ వాపోతున్నారట. చొరవ తీసుకుని పార్టీ సమావేశాలు నిర్వహించడం లేదట. ఒక నేతతో సన్నిహితంగా ఉంటే మరో నేత గుస్సా అవుతున్నారని, దీంతో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని జిల్లా అధ్యక్షుడు చెబుతున్నారట. నేతల మధ్య విభేదాలతో ప్రతి సమావేశంలోనూ ఏదో ఒక అంశంపై గొడవలు సాధారణంగా మారాయంటున్నాయి పార్టీ శ్రేణులు. అసలు తాము అధికార పార్టీలో ఉన్నామో లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్నామో అర్థం కావడం లేదని కాంగ్రెస్ క్యాడర్ ఓపెన్ గానే చెబుతోందట. ఇక జిల్లాకు సంబంధించి ఇద్దరు కీలక మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ఉన్నా వాళ్లు కూడా పార్టీ వ్యవహారాల్ని అస్సలు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలపై క్యాడర్ బగ్గుమంటోందట. ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న అసమ్మతి వర్గం ఇప్పుడు సడన్ గా యాక్టివ్ అయిందా? వాళ్ళు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా? వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలే కారణమా? అదే టార్గెట్గా వాళ్ళు ముందడుగు వేస్తున్నారా లేక మరేదైనా వ్యూహం ఉందా? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనను టార్గెట్ చేసిన అసమ్మతి వర్గం నేతలెవరు? ఏదా నియోజకవర్గం? పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీడీపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయట. ఇక్కడ టీడీపీలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్సెస్ అసమ్మతి వర్గంగా రాజకీయాలు సాగుతున్నాయట. ఎన్నికల సమయం నుంచి ఉన్న వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందట. ఇక్కడ ఎమ్మెల్యే విజయచంద్ర తన రాజకీయాలు తాను చేస్తుంటే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వ్యవహరిస్తున్నారట. పార్వతీపురం టీడీపీలో బొబ్బిలి చిరంజీవులు, ద్వారపురెడ్డి జగదీష్ ఇద్దరు పార్టీలో సీనియర్ నాయకులే. బొబ్బిలి చిరంజీవులు 2009 ఎన్నికలకు ముందు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవులకు సౌమ్యుడిగా మంచి పేరుంది. తక్కువ సమయంలోనే ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. అయితే ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోగా 2014 ఎన్నికల్లో టీడీపీ మరోసారి టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించే ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్ 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు కలిసి పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అలా ఇక్కడ టీడీపీ దూకుడుగా ముందుకు వెళ్లింది. ఇక 2019 ఎన్నికల్లో కూడా మరోసారి బొబ్బిలి చిరంజీవులు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ వేవ్ లో ఇక్కడ చిరంజీవులు కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. అయితే అప్పటి నుంచి పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జిగా చిరంజీవులు కొనసాగుతూనే వచ్చారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అలా 2024 ఎన్నికల వరకు చిరంజీవులు ఇన్ఛార్జిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఎన్నికలకు 3 నెలల ముందు సడన్ గా బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చి పార్వతీపురం ఇన్ఛార్జిగా నియమించి టికెట్ కట్టబెట్టింది టీడీపీ. అయితే అధిష్టానం నిర్ణయానికి చిరంజీవులు ఏమాత్రం ఎదురు చెప్పకుండా పార్టీ పెద్దల నిర్ణయాన్ని శిరసావహించారు. 2024 ఎన్నికల్లో విజయచంద్ర గెలుపు కోసం ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ ఎన్నికల్లో బోనెల విజయచంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే విజయచంద్రకు బొబ్బిలి చిరంజీవులు, ద్వారపురెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందట. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న ద్వారపురెడ్డి, బొబ్బిలి చిరంజీవులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న క్యాడర్ను కలుపుకొని వెళ్తూ తమ వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పిఎన్ఆర్ వలసలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఇరు వర్గాల మధ్య మరోసారి చిచ్చురేపిందట. ఈ కార్యక్రమానికి వెళ్లిన ద్వారపురెడ్డి జగదీష్ను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ద్వారపురెడ్డి మాత్రం ససేమిరా విగ్రహావిష్కరణ చెయ్యాల్సిందేనని పట్టుబట్టారట. ఆ వ్యవహారం ముదరడంతో పోలీసులు జోక్యం చేసుకుని ద్వారపురెడ్డికి సర్ది చెప్పి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారట. ఈ ఘటన నియోజకవర్గంలో మరోసారి ఇరు వర్గాల మధ్య కాకరేపింది. ప్రస్తుతానికి ఇరు వర్గాల మధ్య ఆదిత్య పోరు నువ్వానేనా అన్నట్లు ఉందట. వీళ్ల పంచాయతీతో టీడీపీ కేడర్ కూడా నలిగిపోతున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుని ఇక్కడ వర్గపోరుకు చెక్ పెడుతుందా లేక కేడర్కు మరికొన్నాళ్లు ఇబ్బందులు తప్పవా?
ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ కాక రేపుతూనే ఉంటాయట. స్టేట్ పాలిటిక్స్ లో ఎక్కడ ఏం జరిగినా ముందుగా అక్కడి అధికార ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి యాక్షన్ రియాక్షన్ చాలా తీవ్ర స్థాయిలో దూసుకొస్తాయట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే యాక్టివ్ అయ్యే పనిలో ఆ నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి ఉన్నారట. దానికి కౌంటర్ ఇచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట అక్కడి అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇందుకే ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. నిత్యం ఏదో ఒక వ్యవహారంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కాకరేపేలా రాజకీయాలు నడుస్తుంటాయట. ఇక్కడి వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషల మధ్య గతం నుంచి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉందట. మొదట సోషల్ మీడియా వేదికగా కమెంట్లు, ఆ తర్వాత భూ అక్రమాల ఆరోపణలు, ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో ఇరు వర్గాలు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటాయట. ఈ ఇరు వర్గాల నేతల పోరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీంతో ప్రతిపక్ష నేతను పోలీస్ కేసులు వెంటాడుతున్నాయట. వీరి ఆరోపణలు ప్రత్యారోపణలు కేవలం ప్రభుత్వ పాలసీ మ్యాటర్లకు మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణలతో హీట్ పుట్టిస్తోందట. వైసీపీ అధికారంలో ఉండగా అప్పలరాజు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పలరాజు శిరీష మధ్య పోరు రోజు రోజుకి తీవ్ర స్థాయికి చేరుతోందట. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దానిని నియోజకవర్గానికి అంటగలుపుతూ ఢీ అంటే ఢీ అంటున్నారట ఈ ఇద్దరు నేతలు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పలరాజు ఇప్పటి నుంచే యాక్టివ్ అయ్యే పనిలో ఉన్నారట. అయితే ఎమ్మెల్యే శిరీష దానికి కౌంటర్ ఇచ్చే కార్యాచరణలో బిజీగా ఉన్నారట. పెట్రోల్ డీజిల్ కొరతపై వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పలాస నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు అప్పలరాజు. చంద్రబాబు సర్కార్ వైఫల్యం వల్లే పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందని అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారట. రాష్ట్రంలో ఓవైపు ప్రజలు అల్లాడుతుంటే లోకేష్ ఎక్కడున్నారో తెలియదని, మరికొంతమంది మంత్రులు సింగపూర్ లో విహారయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారట. ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అప్పలరాజు చేస్తున్న నిరసన కార్యక్రమానికి అదే స్థాయిలో సాయంత్రానికే తిరిగి కౌంటర్ అటాక్ ఇచ్చారు శిరీష. ఎమ్మెల్యే శిరీష పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి అక్కడ ఎలాంటి రద్దీ లేదని, సాధారణ పరిస్థితులే ఉన్నాయని చూపిస్తూ వీడియో విడుదల చేశారు. మతిలేని మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు పలాసలో హైడ్రామా చేసిన మంత్రికి సమాధానం చెప్పడానికి తాను పెట్రోల్ బంక్ వచ్చానని తెలిపారు. ఏది జరిగినా సీఎం చంద్రబాబు మీద బురద జల్లడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందని వ్యాఖ్యలు చేశారట. నిరసన తెలిపేందుకు మంది మార్బలంతో పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లిన అప్పలరాజు ఆయన వాహనంలో పెట్రోల్ కొట్టించుకుని వచ్చారా లేదా నడుచుకుని వచ్చారా అంటూ ప్రశ్నించారు. పలాస రాజకీయాల గురించి చెప్పాలంటే 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అని చెప్పాలంటున్నారు విశ్లేషకులు. 2019 ముందు వరకు నియోజకవర్గ రాజకీయాలు సాదాసీదాగా నడిస్తే ఆ తర్వాత యువ నాయకుల రాకతో రాజకీయాల్లో కాక పెరిగిందట. గౌతు శిరీషకి రాజకీయాలు వారసత్వంగా వస్తే డాక్టర్ గా ఉన్న సీదిరి అప్పలరాజు ఆ ప్రొఫెషన్ నుంచి టర్న్ తీసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల ప్రచార సమయం నుంచే అప్పలరాజు గౌతు శిరీషల మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు పీక్స్ కు చేరిందట. వచ్చే ఎన్నికలకు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం మరో రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారట.